ఆమ్దాలవలస పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇల్లు గుడి అనే తేడా లేకుండా వరుసగా దొంగతనాలు పాల్పడుతూ ఆ పట్టణ ప్రజలు మాత్రం కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. అందులో భాగంగానే గత రాత్రి లక్ష్మీనగర్ శివారులో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరంలోని దొంగలు ఆ ఆలయంలో ఉన్నటువంటి హుండీని పగలకొట్టి 2 తులాల బంగారం, 50 కేజీల వెండితో పాటు 50,000 రూపాయల నగదును కూడా అపహరించిపోయారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది. వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడం మాత్రం పట్టణవాసులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యమే ఈ దొంగతనానికి ప్రధాన కారణమని కూడా భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ అక్కడ ఉండడంతో పట్టణానికి మధ్యలో ఉన్న ఆ రైల్వే స్టేషన్ నుండి ఎవరైనా దుండగులు దిగి పట్టణంలో దొంగతనాలకు పాల్పడి అక్కడ నుండి పరారవుతున్నారన్నటువంటి ఒక అనుమానాలు కూడా తలెత్తినాయి. ఎందుకంటే వరుసగా దొంగతనాలు జరుగుతున్నప్పుడు కూడాను ఎవరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కానీ పట్టుకోవడం కానీ చేయకపోవడంతోనే ఈరోజు ఇటువంటి ఘటనలు మాత్రం వరుస చోటు చేసుకుంటే పట్టణం చాలా చిన్నదైనప్పటికి కూడాను ఆవాసాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దొంగలు మాత్రం ఇల్లు కూడాను వదలకుండా రెక్కి వేసి మరీ ఆ ఇల్లును కొల్లగొట్టుకుపోతున్నారు. ఇటీవల ఒక ఉపాధ్యాయుడి ఇంట్లో జరిగినట్టు చోరీలో పెద్ద మొత్తంలో నగదుతో పాటు నగలు కూడా అపహరణకు గురయ్యాయి. కాకపోతే పోలీసులు ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు గట్ట చూసిన తర్వాత ఇప్పటికీ 6 రోజులు కావస్తున్నా ఆ దొంగలు ఎవరన్నది కూడా ఇప్పటికీ కూడాను వారు దొరకకపోవడం. మరోవైపు గత రాత్రి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో చోరీ జరగడం కూడాను అందరినీ కూడా భయాలను గురిచేస్తుంది. వరుస దొంగతనాలతో ఆమ్దాలవలస పట్టణం మాత్రం అట్టడిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ వరుస దొంగతనాలను అరికట్టాలంటే రాత్రిపూట పెట్రోలింగ్ గస్తీని మాత్రం ముమ్మరం చేయాలని కోరుతున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దీనికి కారణమని, కొత్తగా ఎవరైనా వ్యక్తులు వచ్చినా కూడా అనుమానితులు మాత్రం స్థానికులు పోలీసులు తెలియజేసినట్టే వారిని విచారించి అసలు వారు ఆ ప్రాంతాలకు ఎందుకు వచ్చారనే విషయాన్ని కూడా ఆరా తీసిన దోహదపడుతుందని పోలీసులు కూడా ప్రజలను కోరుతున్నారు. కాకపోతే కార్డియల్ చర్చ్ కార్యక్రమాన్ని తరచూ నిర్వహిస్తున్న పోలీసులు గత ఏడాది కాలంగా పట్టణంలో అటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో కొత్త వ్యక్తులు వచ్చి పట్టణంలో ఆవాసం ఉంటున్నారు. వారు ఆవాసం ఉన్నటువంటి పక్కలనే టార్గెట్ చేస్తూ కొల్లగొట్టుకుపోతూ వారు మాత్రం అక్కడ నుండి కనుమరుగవుతున్నారు. వచ్చిన ఎవరైనా ఇల్లు అద్దెకిస్తే మాత్రం వారి తాలూకు పూర్తి వివరాలు తీసుకుని అద్దెకి ఇల్లు ఇవ్వాలి. కానీ వారికి అద్దె కోసం ఇల్లు ఇచ్చి వారితో ఎటువంటి పరిచయం లేకపోయినా కూడాను వారితోనే స్నేహపూర్వకంగా ఉండడమే వారు ఆ ఇల్లుపై రెక్కి నిర్వహించి ఈరోజు ఇళ్లను కొల్లగొట్టడానికి వారు వ్యూహం పన్నుతున్నారు. అందుకే ఇళ్లలో వరుసగా దొంగతనాలు చోటు చేసుకున్న పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు దేవాలయాలు కూడా 3 దేవాలయాల్లో దొంగతనాలు వరుసగా జరిగినాయి. ఇప్పటివరకు కూడా ఎవరు ఆ దొంగతనాలకు పాల్పడ్డారనే విషయం ఇప్పటివరకు పోలీసులు తేల్చలేకపోయారు. కన్నికా పరమేశ్వర టెంపుల్లో జరిగినటువంటి ఈ చోరీ విషయంలో సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఆ సీసీ కెమెరాల్లో వారి తాలకు సంబంధించిన కదలికలు ఏవి కూడాను చిత్రీకరించబడలేదు. మరోవైపు అక్కడ కెమెరాలు అమర్చినప్పుడు కూడా హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకుపోవడం అంటే స్థానికులు ఎవరైనా ఈ దొంగతనాలకు పాల్పడ్డారు లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చి అటువంటి నిష్ణాతులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారన్న అనుమానంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రైల్వే స్టేషన్కి 2 వైపులు కూడాను పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అనుమానితులు ఎవరు కనిపించినా వారిని అదుపులో తీసుకుని విచారించినట్లయితే ఈ దొంగతనాలకు పాల్పడిన వారు ఎవరై ఉంటారన్నటువంటి అనుమానాల నేపథ్యంలో అక్కడ మాత్రం రెక్కి నిర్వహిస్తున్నారు. కేవలం రైల్వే స్టేషను అక్కడ ఉండడమే పట్టణంలో వరుస దొంగతనాలకి కారణం అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే కన్నికా పరమేశ్వరి టెంపుల్ ఉందో అది రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. అక్కడ చుట్టూ ఆవాసాలు ఉన్నప్పుడు కూడాను ఆ ఆవాసాలు ఉన్నవారు ఎవరు ఏంటిని ఎవరికీ తెలియని నేపథ్యమే ఈ చోరీలకు ప్రధాన కారణం భావిస్తున్నటువంటి పోలీసులు మాత్రం కొత్తగా ఎవరైనా పట్టణంలో ఇళ్లలోకి చేరినట్టయితే మాత్రం వారి తల పూర్తి వివరాలు తీసుకొని వారిని కనుక ఇంటికి అద్దెకిచ్చినా, మరోవైపు కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా సంచరించిన అనుమానం వచ్చినా కూడా తమకు సమాచారం పోలీసులు చెప్తున్నారు. వరుస దొంగతనాలతో అట్టడుపుతున్న ఆమ్దాలవలస ప్రజలను కాపాడేందుకు ఆ దొంగతనాలు పాల్పడిన వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తే తప్ప వారిలో మాత్రం ఆ భయం తొలగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఆమ్దాలవలస వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్తో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.